ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ప్రోమోలో అందరూ కలిసి సంతోషంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా ఆనంద దగ్గరికి వడ్డించటానికి శరణ్య వస్తుంది. అప్పుడు ఆనంద శరణ్యని చూచి, అమ్మ శరణ్య, నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి ఇంటి బాధ్యత మొత్తం నువ్వే చూసుకుంటున్నావు అమ్మ. అంతేకాకుండా ఈ మధ్య ఆఫీసు బాధ్యతలు కూడా మొత్తం నువ్వే చూసుకుంటున్నావమ్మా. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని శరణ్యతో అంటుంది. అంతేకాకుండా నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి అమ్మా. ఇక మీదట మొత్తం ఇంటి పనులు, ఆఫీసు బాధ్యత మొత్తం కూడా ప్రీతి అక్కకి అప్పగించాలి. తను ఈ ఇంటి పెద్ద కోడలుగా ఇక మీదట అన్ని పనులు కూడా తనే చూసుకుంటుంది అని శరణ్యతో అంటూ ఉంటుంది. ఆ మాటకు శరణ్య, సరే అత్తయ్య గారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. శరణ్య ఆనంద మాటలకు ప్రీతి చాలా సంతోషపడుతూ, అత్తయ్య గారు, మీరు మీ మనసులో ఈ ఇంటి లాంటి దేవాలయంలో నాకు ఒక మంచి కోడల స్థానాన్ని ఇచ్చారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని, ఈ ఇంట్లో ఉన్న వారందరికీ నాలో ఊపిరి ఉన్నంత వరకు రుణపడి ఈ కుటుంబానికి సేవ చేస్తూనే ఉంటాను అత్తయ్య గారు అని అంటుంది. ప్రీతి మాటలకు లీలావతి, రోహిత్ అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మాటలు విన్న అనన్య అక్కడికి వచ్చి, మీరు నన్ను ఎంతగా అవమానించాలని ఎన్ని ఎత్తులు వేసినా సరే ఈ ఇంట్లో పెద్ద కోడలుగా నా స్థానం మారదు. ఆ పెద్ద కోడలి స్థానం నాదే అని అందరి ముందు అంటుంది. అనన్య మాటలకు అక్కడ ఉన్న అందరూ చాలా కోపంగా అనన్య వైపు చూస్తూ ఉండటంతో ఈ ప్రోమో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.